భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 9వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 66వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని మందర దుర్బోధ తలకెక్కగా కైకేయి కోపగృహమున ప్రవేశించుట అనే కథగా విందాం. ఆ మాటలు వినగానే కైకేయి కోపంచే మండిపడుతున్న ముఖంతో దీర్ఘంగాను వేడిగాను నిట్టూర్చి మందరతో, నేనిప్పుడే రాముని శీఘ్రంగా వనానికి పంపివేస్తాను. భరతునికి కూడా శీఘ్రంగా యవ్వరాజ్యమునందు అభిషేకం చేయిస్తాను. మంధర, భరతునకు రాజ్యం లభించడానికి, రామునకు ఎట్టి పరిస్థితులందు లభించకుండా ఉండడానికి ఉపాయం ఏమిటి? అది ఇప్పుడు ఆలోచించు అన్నది. ఆ మాటలు విని పాపపు ఆలోచనలు గల మంధర రాముని రాజ్యలాభము చెడగొట్టడానికి కైకేయితో ఈ విధంగా పలికింది. కైకేయి, చాలా సంతోషం. రాజ్యము నీ కుమారుడైన భరతునకు మాత్రమే లభించే ఉపాయం చెబుతాను, విను. నీకు ప్రయోజనకరమైన ఉపాయాన్ని నా నుండి వినడానికి కోరుతున్నావే, దానిని గూర్చి మర్చిపోయావా? లేదా మరువకపోయినా అలా నటిస్తున్నావా? నా నోటి నుండి వినవలెను అనే నీ అభిలాష అయితే చెప్తాను, విను. విని ఆలోచించు అని పలికింది. కైకేయి మంధర మాటలు వినగానే చక్కగా పక్కవేసి ఉన్న శయనము నుంచి కొంచెం లేచి, మంధర, ఏ ఉపాయం చేత భరతునకే రాజ్యం లభిస్తుందో, రామునకు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే లభించదో ఆ ఉపాయం చెప్పు అని అడిగింది. కైకేయి ఈ విధంగా ప్రశ్నించగా పాపపు ఆలోచనలు గల కుబ్జే అయిన మంధర రాముని ప్రయోజనానికి విఘాతం కలిగిస్తూ, కైకేయి, నీ భర్త అయిన దశరథుడు పూర్వము దేవాసుర యుద్ధం జరిగినప్పుడు ఇంద్రునకు సహాయం చేయడానికై ఇతర రాజర్షులతో కలిసి నిన్ను కూడా తీసుకుని దక్షిణాన దండకారణ్య ప్రాంతమునందు తిమిధ్వజుడు అనే అసురునకు నివాసమైన వైజయంతిపురానికి వెళ్ళాడు. బహువిధములైన మాయలు గల శంబరుడు అని ప్రసిద్ధి చెందిన ఆ మహాసురుడు దేవతలందరినీ జయించి ఇంద్రునితో యుద్ధం చేశాడు. ఆ మహాయుద్ధంలో బాణాలచే గాయాలు తగిలిన వారిని, రాత్రియందు నిద్రపోతున్న వారిని బలంచేత ఆక్రమించి రాక్షసులు చంపేశారు. అప్పుడు దశరథుడు గొప్ప యుద్ధం చేయగా ఆ మహాబాహువును అసురులు ఆయుధాలతో దేహమంతయు కూడా ముక్కలు ముక్కలుగా అయ్యేటట్లు కొట్టారు. శృతి తప్పిన నీ భర్తను సారథ్యం చేస్తున్న నువ్వు యుద్ధరంగం నుండి తప్పించి కాపాడావు. అక్కడ కూడా అసురులు వచ్చి ఆయుధాలచే అతన్ని కొట్టగా మరల రక్షించావు. దానికి అంతగానో సంతసించిన అతడు 2 పర్యాయాలు ప్రాణరక్షణ చేసినందుకు నీకు 2 వరాలు ఇచ్చాడు. అప్పుడు నువ్వు, నాకెప్పుడు కావాలో అప్పుడు కోరుకుంటాను అని చెప్పావు. ఆ మహాత్ముడు సరే అన్నాడు. దేవి, అక్కడ ఏం జరిగిందో నాకేమీ తెలియదు కదా. నీవే పూర్వం ఈ కథను నాకు చెప్పావు. నేను మరువకుండా స్మరిస్తున్నాను. అందుచేత నీవు బలాత్కారం చేసి రాముని అభిషేకానికై చేసిన సంభారాలను నిలిపివేయి. భరతునికై యవ్వరాజ్య పట్టాభిషేకాన్ని, 14 సంవత్సరాల పాటు రామునకు సుదూర దేశ వాసాన్ని 2 వరములుగా భర్తని అడుగు. రాముని 14 సంవత్సరాల పాటు వనానికి పంపివేస్తే నీ కుమారుడైన భరతుడు ప్రజల హృదయాల్లో ప్రేమభావాన్ని సంపాదించుకుని రాజ్యమునందు స్థిరపడిపోతాడు. కైకేయి, ఇప్పుడు కోపించిన దానివలే మలిన వస్త్రాలు ధరించి కోపగృహంలో ప్రవేశించి కట్టిక నేల మీద పడుకో. దశరథుని చూడగానే దుఃఖిస్తూ నేలపై బడి ఏడుస్తూ అతని వైపు చూడకు, అతనితో మాట్లాడకు. నీవు ఎల్లప్పుడూ భర్తకు ప్రియురాలివే. ఈ విషయమున నాకు సందేహం లేదు. నీ కొరకై అతడు అగ్నిలో కూడా దూకగలడు. రాజు నీకు ఎక్కడ కోపం కలుగుతుందో అని భయపడుతూ ఉంటాడు. కోపించినచో నువ్వు కోపిస్తే నిన్ను చూడజాలడు. నీకు ప్రియమాచరించడానికై ప్రాణాలను కూడా పరిత్యజిస్తాడు. రాజు ఎన్నడూ నీ మాట జవదాటడు. తెలివి తక్కువదానా, నీ సౌభాగ్యబలమెంతటిదో తెలుసుకో. దశరథుడు నీకు మణులు, ముత్యాలు, బంగారము, వివిధ రత్నాలు ఇవ్వచ్చు. వాటిపై మాత్రము మనసు ఉంచకు. వాటిని తీసుకుని సంతృప్తి చెందకు. దశరథుడు దేవాసుర యుద్ధంలో నీకు ఏ వరాలు ఇచ్చాడో వాటిని అతనికి గుర్తు చేయి. దశరథుడు స్వయంగా నిన్ను నేలపై నుండి లేవదీసి నీకు కావలసింది కోరుకోమని
చెబుతాడు. అప్పుడు అతనిని కుదుటపరచి, మహారాజా, 14 సంవత్సరాలు రాముని అరణ్యానికి పంపివేయి, భరతుని భూమికి రాజుగా చేయి అని కోరు. రాముని 14 సంవత్సరాలు అరణ్యానికి పంపివేయగా నీ కుమారుడు వ్రేళ్లు నిలదొక్కుని మిగిలిన కాలం కూడా రాజ్యంలో స్థిరంగా ఉండగలడు. రాముని వనవాసానికి పంపడం కూడా ఒక వరంగా దశరథుని కోరుకో. ఈ విధంగా నీ పుత్రుని కార్యాలు అన్నీ సఫలమవుతాయి. ఈ విధంగా రాముని అరణ్యవాసానికి పంపివేస్తే అతనిలో ఉన్న ప్రజలను ఆనందింపచేయుట అనే గుణం నశించి ప్రజలకు ఇష్టుడు కాకుండా పోతాడు. నీ భరతుడు రాజై శత్రువులు నశింప సుఖంగా ఉంటాడు. రాముడు వనాన్నించి తిరిగి వచ్చేసరికి బుద్ధిమంతుడైన నీ కుమారుడు మిత్రులను సంపాదించుకుని ప్రజలనందరినీ వశంలో ఉంచుకుని వ్రేళ్లు దన్ని స్థిరంగా నిలవగలడు. రామునకు అవసాన కాలం ఆసన్నమైనది అని నేను ఊహిస్తున్నాను. నీవేమాత్రం భయపడక పట్టుబట్టి రామాభిషేకం చెయ్యవలెను అనే సంకల్పాన్ని తొలగించు అని ఉపదేశించింది. ఆ మంథరచే అనర్థకరమగు విషయాన్ని లాభకరమగునట్లు బోధింపబడిన కైకేయి విషయాన్ని గ్రహించి సంతసించింది. ఆ కైకేయి స్వభావముచే మంచి ఆలోచనలు కలదే అయినా సరే మంథర వాక్యాలకు ఆశ్చర్యం చెంది ఒక చిన్న బాలిక వలె చెడుత్రోవ తొక్కి ఆమెతో ఈ విధంగా అంది. మంథర, నీవింత మంచి విషయాల్ని చెబుతున్నావు. నీవింతటి శ్రేష్ఠురాలవు అని నేనింతవరకు గుర్తించలేకపోయాను. బుద్ధి బలం చేత కార్యాలను నిశ్చయించడంలో నీవు ఈ భూమిపై ఉన్న కుబ్జలందరిలోనూ శ్రేష్ఠురాలవు. మంథర, నీవు నిత్యము నా కార్యములందు ఆసక్తి చూపే నా హితైషినివి. నీవు చెప్పకున్నచో నాకు రాజును చేయదలిచిన వంచన తెలిసి ఉండేది కాదు. లోకంలో ఎందరో కుబ్జలున్నారు. వారందరి అవయవ నిర్మాణం చాలా చెడ్డగా ఉంటుంది. వాళ్ళు వంకరగా భయంకరంగా ఉంటారు. కానీ నీవు గాలికి వంగిన పద్మం వలె వంగినను కూడా చూపరులకు సొగసుగా కనిపిస్తావు. మంచి బీతో ఉన్న నీ వక్షస్థలం మూపు వరకు ఎత్తుగా ఉన్నది. దాని కిందనున్న మంచి నాపిగల ఉదరం వక్షస్థలంనకున్న బిగువును చూచి అది తనకు లేనందులకు సిగ్గుపడుతోందా అన్నట్లు సన్నగా ఉంది. నిండుగా ఉన్న జగనంతో, చక్కగా బలిసిన స్తనములతో, నిర్మలమైన చంద్రునితో సమానమైన ముఖంతో, ఆహా మంథర, ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నావు. మంథర, వడ్డాణంతో అలంకరించిన నీ మొల ధ్వని చేస్తోంది. పిక్కలు వాటం తీరు ఉన్నాయి. పాదములు కూడా పొడవుగా ఉన్నాయి. మంథర, పొడవైన తొడలు గల నీవు పట్టు వస్త్రం ధరించి నా ముందు నడుచుతుండగా రాజహంసవలే ప్రకాశిస్తున్నావు. అసురుల ప్రభువైన శంబరునిలో ఉన్న 1000 మాయలే కాక ఇంకనూ 1000 కొలది మాయలు నీలో ఉన్నాయి. పొడవైన రథాగ్రభాగం వలె దీర్ఘమైన నీ గూనులో నీ ఆలోచనలు, క్షత్రియ విద్యలు, మాయలు నిక్షిప్తములై ఉన్నాయి. మంథర, రాముడు అరణ్యానికి వెళ్ళి భరతుడు రాజ్యాన్ని పొందిన పిదప నీ గూనుకు బంగారు మాల తొడిగి అలంకరిస్తాను. నేను అనుకున్న కార్యం సిద్ధించిన పిదప సంతుష్టరాలనై మంచి జాతికి చెందిన బాగా పుటములు వేసిన బంగారంతో నీ గూనుకు పూత పెట్టిస్తాను. నీ నొసట శుభమైన విచిత్రమైన బంగారు తిలకాన్ని, అందమైన అలంకారాలను చేయిస్తాను. మంగళకరములైన వస్త్రాలు ధరించి దేవత వలె సంచరిస్తావు. చంద్రునితో పోటీ పడే సాటిలేని ముఖము గల నీవు గర్వవంతురాలై నీ శత్రువుల మధ్య అత్యున్నత స్థానాన్ని పొందగలవు. నీవు నాకు చేస్తున్నట్లే సకలాలంకార భూషితులకు కుబ్జలు నీకు కూడా సర్వదా పాదసేవ చేస్తారు అని ఆమెని ప్రశంసించింది. ఈ విధంగా ప్రశంసించబడుతున్న మంథర వేదిలో ఉన్న అగ్ని శిఖ వలె శుభ్రమైన శయనముపై శయనించి ఉన్న కైకేయి నీరు పోయిన తర్వాత గట్టుకొట్టి ప్రయోజనం లేదు. వెంటనే లేచి లాభకరమైన కార్యాన్ని చేయడానికి పూనుకుని రాజునకు తెలియచెప్పు. రాజుకు నీ ప్రభావం చూపించు అన్నది. విశాలమైన నేత్రములు కలది, సౌందర్య మదంతో గర్వించినది దేవి అయిన కైకేయి మంథర ఆ విధంగా ప్రోత్సహించగా ఆమె మాటలకు లొంగిపోయి కొన్ని లక్షల విలువగల ముత్యాల హారాల్ని, అత్యధిక మూల్యం గల శుభములైన ఇతర అలంకారాలను వంటి నుండి తీసివేసి మంథరతో కూడా కోపగృహంలోకి ప్రవేశించి బంగారు తీగవలే అక్కడ నేల మీద పరుండి మంథరతో, రాముడు వనానికి వెళ్ళిన పిదప భరతుడు రాజ్యాన్ని పొందుటైనా జరగాలి, లేదా నేనిచ్చటనే మరణించినట్లు నీవు రాజునకు చెప్పాలి. నాకు బంగారంతో కానీ, రత్నాలతో కానీ, అలంకారాలతో కానీ పని లేదు. రాముడు ఏనాడు అభిషేకింపబడతాడో ఆనాడే నా జీవితానికి అంతం అన్నది.
పిమ్మట ఆ మందర అతి తీవ్రంగా మాట్లాడుతున్న కైకేయితో ఆమెకు హితకరము, రామునకు సంబంధించినంత వరకు అహితము అయిన వచనాన్ని పలుకుతూ, రాముడు రాజైనచో నీవు నీ కుమారుడు చాలా కష్టాల పాలైపోతారు. అందుచేత ఓ కళ్యాణ గుణవంతురాలా, నీ కుమారుడైన భరతుడు రాజ్యాభిషిక్తుడగునట్లు ప్రయత్నించు అని హెచ్చరించింది. ఆ కుబ్జ మాటిమాటికి వాగ్బాణాలను ప్రయోగించి కొట్టగా మిక్కిలి దుఃఖించిన కైకేయి రాజుపై కోపించి గుండెలపై చేతులు వేసుకుని ఆ కుబ్జ తెలివికి ఆశ్చర్యం ప్రకటిస్తూ ఆమెను అనేక విధాల ప్రశంసించింది. మంధర, నేనిక్కడ నుండి యమలోకానికి పారిపోయినట్లు చూసి నీవు ఆ విషయాన్ని రాజుకు తెలపనైనా తెలుపు, లేదా రాముడు అరణ్యానికి వెళ్ళిన పిదప భరతుని మనోరథం సఫలం కావాలి. రాముడు ఇక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళనిచో నాకు ఆస్తరణములతో గాని, మాలికలతో గాని, చందనముతో గాని, అంజన పాన భోజనాదులతో గాని, మరి దీనితో గాని, చివరకు జీవితంతో గాని పని లేదు అన్నది. కైకేయి ఈ విధంగా అతి దారుణమైన వాక్యం పలికి ఆభరణాలన్నీ తీసివేసి ఆస్తరణము లేని నేలపై శయనించి కింద పడిన కిన్నర స్త్రీ వలె ఉన్నది. అత్యధికమైన కోపము అనే చీకటి ముఖాన్ని కప్పివేయగా అలంకారాలన్నీ తీసివేసి విమనస్కురాలై ఉన్న ఆ కైకేయి చీకటి ఆవరించి నక్షత్రములు కనబడని ఆకాశం వలె ఉన్నది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలోని 9వ సర్గలోని 1వ శ్లోకం నుంచి 66వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని మందర దుర్బోధ తలకెక్కగా కైకేయి కోపగృహమున ప్రవేశించుట అనే కథగా విన్నారు. తర్వాయి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండం 10వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథ మహారాజు కైకేయి కోపగృహాన ప్రవేశించడం చూసి దుఃఖితుడవుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.